సమయం గడపాలి. అవునా? మధ్యాహ్నం లంచ్ బెల్ మోగాక గోడౌన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. సరే. హాయ్ ఆనంది, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అశ్విన్, ఆనంది చెప్పేది నిజమేనా? తను ఫుల్గా రికవర్ అయినట్టేనా? పూర్తిగా కోలుకుంది సార్. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇదివరకటి ఆనందిలాగా చక్కగా మాట్లాడుతోంది. ఈ కంపెనీలో బిజినెస్ మీటింగ్ల కన్నా లవ్ మీటింగ్లు ఎక్కువైపోయాయి. ఆనంది, నువ్వు అప్పుడే కంపెనీకి ఎందుకు వచ్చావు? ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. తీసుకోమ్మా, తీసుకో. ఆఫర్ ఇచ్చాడుగా, ఫ్రీగా జీతం తీసుకుంటూ ఈ కంపెనీని రెస్ట్ ఇన్ పీస్ చేసేయి. కాస్త నీరసం తగ్గింది, అందుకే వచ్చాను సార్. అశ్విన్, నేను చెప్పింది గుర్తుంది కదా? ఏంటి సార్? ఆనంది, నువ్వు మళ్ళీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉండడం చూసి కోపం వచ్చింది. ఆనందిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకోనని అశ్విన్కి దాదాపుగా వార్నింగ్ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆవేశంలో కొంచెం ఓవర్గానే రియాక్ట్ అయ్యాను. అశ్విన్, ఏమనుకోకు. చచ్చా, అలాంటిదేం లేదు సార్. ఆనందిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అదే కదా మీరు చెప్పారు. హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పిన మాటల్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఆనంది. నువ్వు, నీతో పాటు మన కంపెనీలో వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి. అందుకే మన కంపెనీలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాను. అఫ్కోర్స్ మా డాడ్ని కూడా పర్మిషన్ అడిగాను, ఆయన కూడా ఓకే అన్నారు.